మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం, ప్రియమైన బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మన ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంట ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె. ప్రియమైన సంగమ, ప్రియమైన బిడ్డ, నిర్ధనకు ఏర్పాటు చేయని దేని ఒక భాగము ఆదికాండము 36వ అధ్యాయము 20 నుండి 30 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 36వ అధ్యాయము 20 నుంచి 30 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆ దేశ నివాసులైన హోరీయుడైన సేయూరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, ఆనా. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సంతానముగా పిలువబడుతూ దేవుడు ఆశీర్వదించిన కుటుంబాలుగా వీరున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ప్రేమలో, అంటే ఏదోము ఏసావుగా పిలువబడి ఏసావు వంశావళిని గురించి, ఏసావు యొక్క భార్యల గురించి, బిడ్డల గురించి, కుటుంబాల గురించి దేవుడు తెలియజేశాడు. ఆ తరువాత సేయీరు మన్యంలో మరి ఏదోము యాసావు అనగా పిలువబడిన యాసావు యొక్క బిడ్డలను గూర్చి దేవుడు తెలియజేశాడు. ఇక్కడ ఈ దినాన్న ఆ దేశ నివాసులైన అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉంటారో వారు దేవుడు వారిని విశ్వాసములో నివాసయోగ్యులుగా చేయను. కాబట్టి ఇక్కడ అంటున్న మాట, ఆ దేశ నివాసులైన హోరీయుడైన సేయూరు కుమారులు అన్నాడు. అంటే ఈ హోరీయుడైన సేయూరు యొక్క కుమారులు ఎవరనగా లోతాను, శోబాలు, సిబ్యోను, ఆనా. వీరిని గురించి ఇక్కడ మాట్లాడుతూ వీరు అంటున్నారు, దీషోను, ఏసేరు, దీషాను వీరు ఏదోము దేశమందు సేయూరు పుత్రులై హోరీయుల నాయకులు. దేవుడు వారిని ఆశీర్వదించి దీవించిన తర్వాత వారు పెరిగి పెద్దవారై వారి యొక్క నాయకత్వ లక్షణాలను గురించి ఇక్కడ వాక్యం ద్వారా సెలవిచ్చాడు. కాబట్టి ఇక్కడ లోతాను కుమారులు హోరీ, హెమీము, లోతాము, సహోదరి అయిన తిమ్నా. వీరు మరి లోతామును కుమారులుగాను, హోరీ, హేమేలు అనే లోతాము సహోదరి యొక్క తిమ్నాను కానీ ఇక్కడ గుర్తించాడు. కాబట్టి ఇక్కడ వంశావళిలో భాగంగా దేవుడు వారిని గురించి రాయిస్తూ అక్కడ అంటున్నాడు, శోబాలు కుమారులు అల్వాను, మానాహాదు, ఏబాలు, షపువోనాము, మరి సిబ్యోను కుమారులు అయ్యా, ఆనా. తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండిన అరణ్యములో ఉష్ణాధారము కనుగొన్నవాడు. కాబట్టి ఇక్కడ వారు జీవించడానికి కావలసిన వాటిని, అంటే జీవనోపాధి సంబంధమైన ఆ యొక్క మరి ఏవైతే వారి గాడిదల నాటిని మేపుకుంటూ వారి అరణ్యములో జీవిస్తున్న వారిగా వారిని గురించి ఇక్కడ వాక్యము సెలవిస్తూ చెప్పిన మాట, శోబాలు కుమారులు అల్బానును, మనాహోదు, ఎబాలును, ఎష్బోనాదును ఉన్నారు. అయితే సిబ్యోను కుమారులు అరణ్య, ఆనా అనేవారు. ఆనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారల కనుగొనిన వాడు. ఇక్కడ వీరి యొక్క వంశాలే కాదు, వారికి ఇవ్వబడిన ఆ యొక్క పనిలో, వారికి ఇవ్వబడిన ఆ యొక్క జీవన సంబంధమైన వృత్తుల్లో, వారు చేయుచున్న పనులన్నిటిలో కూడా దేవుడు వారికి సహాయుడై ఉండి వారిని పోషిస్తూ ముందుకి నడిపించాడు. కాబట్టి ఆనా సంతానము దిషోను, ఆనా కుమార్తె అయిన అహోలీబామ, మరి దీషోను కుమారుల యొక్క హెమ్దాను, యష్బాను, ఇత్రాను, కేరాను, ఏసేరు కుమారులు బిల్హాను, జవాను, ఆకాను.
మరి ఈ విధంగా దేవుడు వారి యొక్క సంతానములో వారి బిడ్డలను బట్టి దేవుడు అక్కడ రాయించిన మాటల్లో వీరందరూ కూడా అనగా ఈ దీషోను కుమారులైన ఎల్మాను, ఎల్ఫాదు, ఇస్త్రాను, కేరాను వీరు మాత్రమే కాక ఏసేరు కుమారులు బిల్హాను, జావాను, ఆకాను, దీషాను కుమారులు కూడా ఊజు, ఆరాను వీరి యొక్క వంశాలను బట్టి కుటుంబాలను బట్టి దేవుడు వారిని వర్ధిల్ల చేసినప్పుడు ఆ దేశ నివాసులుగా హోరీయుడైన శేయీరు యొక్క మరి సంతానముగా వీరు పిలువబడుతున్నారు. కాబట్టి ఇక్కడ హోరీయులు నాయకులు. ఎలాగా? లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, ఆనా నాయకుడు, దీషోను నాయకుడు, ఏసేరు నాయకుడు, దీషాను నాయకుడు, శేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులుగా పిలువబడ్డారు. కాబట్టి రాజ్యాలను బట్టి, వారికి కలిగిన సమస్తాన్ని బట్టి, వారికి ఉన్న పంటలను బట్టి, వారికి ఉన్న ఆ యొక్క గార్ధబాలను బట్టి వారు మేపుకుంటూ జీవిస్తూ వారి జీవన వృత్తి చేసుకుంటున్న పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా దేవుడు ఇక్కడ ఏదోము ఏశావుల యొక్క సంతానం తర్వాత వారి బిడ్డల యొక్క సంతానాలుగా వీరిని గురించి తెలియజేసి చివరిగా అంటున్న మాట, దీషోను నాయకుడు, మరి ఏసేరు నాయకుడు, దీషోను నాయకుడు, మరి ఇక్కడ శేయీరు దేశమందలి వారి నాయకులు చొప్పున వీరు హోరీయుల నాయకులు. ఈ యొక్క దేశ నివాసులైన హోరీయులైన శేయీరు కుమారులుగా మరి లోతాను, శోబాలు, సిబ్యోనులు ఎలాగైతే పిలువబడ్డారో వారి యొక్క మరి కుటుంబాలు, వారి యొక్క బంధుత్వాలు, వారి యొక్క సహోదరత్వాలు వీటన్నిటిని కూడా దేవుడు ఇక్కడ రాయించడం జరిగింది. వీరందరూ కూడా దేవుని యొక్క సమ్ముఖమందు మరి ఎవరైతే దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారో వీరందరూ కూడా ఇజ్రాయేలీల యొక్క కుటుంబాలుగా, ఇజ్రాయేలీల యొక్క మరి జీవన విధానాన్ని కలిగిన వారిగా వారిని మనం చూడగలం. అంటే దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క దృష్టిలో ఈ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లజేసి వారి యొక్క అవసరత లెక్కల్లో వారిని నాయకులుగాను, నాయకత్వ లక్షణాలు కలిగిన వారిగా దేవుడు వారిని తయారు చేశాడు. కాబట్టి దిషాను కుమారులు ఊజు, ఆరాను నుంచి ఇక్కడ రాయబడిన మాట అంటే హోరీయుల నాయకుడు, లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, మరి సిబ్యోను నాయకుడు, మరి ఆనా నాయకుడు. ఈ యొక్క నాయకత్వ లక్షణాలు అంటే వారికి ఇవ్వబడిన ఆ యొక్క ప్రమాణాలను బట్టి వారు వాటిని జరిగిస్తూ మరి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ప్రజలను ఏలుబడి చేయొచ్చు వారు జీవించిన వారు ఉన్నారని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, దయగల మా యేసయ్య, నిజమైన ఆయన ఆది అందు నీవు నీ ప్రజలను ఏలుబడి చేసి నాయనా మరి నీ యొక్క బిడ్డలుగా, నీ కుటుంబాలుగా వారిని ఏర్పరిచి ఎవరైతే నైనా నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నారో ఆ విశ్వాసమునకు మరి తగిన వారిగా జీవించినట్లు వారికి ఇచ్చిన నాయకత్వాలను బట్టి, వారికి ఇచ్చిన సంపదను బట్టి, వారికి ఇచ్చిన స్థలాలను బట్టి, వారు పోషింపబడడానికి, వారు జీవించడానికి కావలసిన గార్ధభావాలను బట్టి నాయనా నీవు నీ ప్రజల చూపిన ప్రేమకు తగినట్లుగా వారు నీ యందు నీ ప్రజలను ఇశ్రాయేలుగా పిలువబడ్డకు నువ్వు చూపిన కృపకే వందనాలు. నేడు నాయన మేము నీ వాక్యం అనుసరిస్తూ చదువుతూ దాని యందు నాయన నీ విశేషమైన ప్రేమను, కనికరాను, కృపలను గురించి తెలుసుకొని అట్టి నాయకత్వ లక్షణాలు కలిగిన వారి యందు నైనా నీవు ఏర్పరచుకున్న నీ బిడ్డలను బట్టి మరి ఆ యొక్క కుటుంబాలన్నింటిని బట్టి వీరు మహిమపరచబడ్డారు. కాబట్టి నాయన నేడు మేము నీ వాక్యమును అనుసరించి, నీ చిత్తమును అనుసరించి, నీ లేఖనాన్ని అనుసరించి నిన్ను వెంబడించే వారిగా, నిన్ను సేవించే వారిగా, నిన్ను స్తుతించే వారిగా, నీ చిత్తానుసారంగా జీవించి నీ కృపలో కొనసాగే వారి ఉంటకు నీ సహాయం దయచేయండి. బలహీనమైన మమ్మల్ని బలపరచండి, రోగులైన మమ్మల్ని స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఇంట్లో వద్ద పడిన వారిని ముట్టి లేవనెత్తండి. తమ పిల్లలను బాగుంటున్న కుటుంబాలను ఆదరించండి. ఏర్పాటు చేయడం ఆ యొక్క కోరికలను బట్టి కుటుంబాలను మీరే సంరక్షించి కాపాడండి.
జన్మదినాలు వివాహదినాలు ఎక్కడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరు నశించక అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యం అందు చెరగలిగిన కృప దయచేయమని ఈ దిన పరిచయాల్లో సేవలో నీ సన్నిధి ఆపేయించమని దిన దీవెలతో నింపమని మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామం నడుచున్నాము తండ్రి. ఆమె పరలోక వందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక వంద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవులను మాకు దయచేయము, మనల్ని అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించాం. శోధనలో తేకాదుషులను తప్పించాం. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అవుతుంది. ఆమె మన ప్రమతమైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమె.